అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం చేసుకుంటూ లోకేష్ బీజేపీ సహాయ సహకారాలతో జిల్లాని మరింతగా డెవలప్ చేసి మన చిత్తూరు డెవలప్మెంట్ అథారిటీ మన రాష్ట్రంలోనే తీర్చిదిద్దడానికి సహాయ సహకారం కృషి చేశాము. దీనికి మన ఎమ్మెల్యేలు ఏదైతే చుడా పరిధిలో వస్తారో అందరూ ఎమ్మెల్యేలు మన చిత్తూరు నియోజకవర్గం జీజే గారు, అలాగే కూతన్పట్టు ముఖ్యమంత్రి గారు, గంగాధర్ రామస్వామి, కొమ్మనూరు ఇన్ఛార్జ్ జిల్లా ఎమ్మెల్యే గారు కిషోర్ రెడ్డి గారు, అలాగే ముఖ్యంగా ఎప్పుడు కూడా చిత్తూరు నాని అన్న గారు, అలాగే అమరన్న గారు, ఇంకా ప్రకాష్ జేమ్స్ గారు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మీద ఎంతో నమ్మకంతో కటారి కుటుంబం అంటే ఎప్పుడు కూడా ప్రజలకి సేవ చేయడంలో ముందుంటుంది. అలాగే ఫస్ట్ మేయర్గా అత్తమ్మ గారైన కటార అనురాధ గారు కూడా సేవలు అందించారు. వారి మరణానంతరం నేను కూడా మేయర్గా బాధ్యతలు తీసుకున్నాను. వారి యొక్క ఆశయాలతో ముందుకు వెళ్ళి మేయర్గా గుర్తింపు తెచ్చుకొని, అలాగే అపోజిషన్ గవర్నమెంట్లో నగర అధ్యక్షురాలుగా కూడా పనిచేశాను. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పరిగణించే వాళ్ళు, అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది అని చూపించడానికి కూడా చుడా ద్వారా నాకు అవకాశం కల్పించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో కూడా చుడా ఎక్కడుంది, అసలు చుడా అనేది ఉందా కూడా ప్రజల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది, నగరాల్లోనే కాదు మన గ్రామాల్లో కూడా చుడా ద్వారా చాలా వరకు డెవలప్మెంట్స్ చేయొచ్చు. అలాగే అప్రూవ్ లేఅవుట్స్ ద్వారా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా స్థలాలు కొనుక్కోవడానికి అవకాశాలు కానీ, చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టడానికి కూడా వారికి స్థలాలు ఇవ్వడంలో కానీ, నగర అభివృద్ధులకు కానీ, పార్కుల డెవలప్మెంట్, అలాగే మన టెంపుల్ కాణిపాకం టెంపుల్ డెవలప్మెంట్ కానీ, ముఖ్యంగా ఏదైతే వాటర్ ట్యాంక్ చెరువు కట్టలు వాటి యొక్క బ్యూటిఫికేషన్ కానివ్వండి, అలాగే సర్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, చాలా అభివృద్ధి పనులు మనం చుడా ద్వారా చేయొచ్చు అని మేము నిరూపిస్తాము. ముఖ్యంగా కూడా ఈరోజు ఫస్ట్ ఛార్జ్ తీసుకున్న వెంటనే కూడా కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆశీర్వాదాలు ఉండాలని అక్కడ కాణిపాక టెంపుల్ చుట్టూ ఉండే రోడ్లలో కూడా బ్యూటిఫికేషన్ గాను 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మన కట్టమంచి చెరువు సుందరీకరణకు గాను 10 లక్షల రూపాయలు మొదటి సంతకం కూడా పెట్టడం జరిగింది. ఇంకా కూడా రాబోయే రోజుల్లో మరింత డెవలప్మెంట్స్ చుడా ద్వారా చేసి చూపిస్తామని, ఏదైతే మా మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం కల్పించారు వాటిని మా సాయి శక్తుల డెవలప్మెంట్కి అనుక్షణం మన అధికారులు ఎవరైతే ఉన్నారో మన కలెక్టర్ గారు కానీ, జేసీ మేడం గారు కానీ, అందరి యొక్క ఇక్కడ ఉన్న చుడా స్టాఫ్ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ చుడాని మరింతగా డెవలప్ చేయడానికి ఇప్పుడు మేము ముందుంటామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు రాజన్ గారికి, అందరికీ కూడా పేరు పేరు ముఖ్యంగా మన ఎంపీ గారి ద్వారా కూడా సెంట్రల్ ఫండ్స్ ద్వారా కూడా చుడాని డెవలప్ చేయడానికి మేము ఎప్పుడు కూడా ప్రయత్నిస్తామని కూడా వారి సహాయ సహకారాలు తీసుకుంటామని కూడా మరోసారి తెలియజేస్తాం. అందరికీ కూడా మా తెలుగుదేశం ముఖ్యంగా
50 వార్డులు చిత్తూరు నగరంలో నాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించారు. సో ప్రతి వార్డులో ఉండే నాయకులకి, కార్యకర్తలకి, అలాగే చుడాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.